ఒకవేళ మిమ్మల్ని ఎమ్మెల్సీ గెలిపిస్తే ఇప్పుడు 317 జీవో అనేది మీ ముందుకు చాలా మంది ఇప్పుడు మీరు 200 స్కూళ్ళకి పోయినా అని చెప్తా ఉన్నారు. ఆ స్కూళ్ళలో కూడా 317 బాధితులు కొంతమంది ఉండొచ్చేమో. అట్లాగే పీఆర్సీకి సంబంధించినటువంటి సమస్య మీకు వికరిస్తూ ఉన్నది. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో డిప్యుటేషన్లు కూడా చాలా వరకు ఆగిపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. చాలా వరకు ఈ యొక్క సమస్యల వలయంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను అలాగే అధ్యాపకుల విషయంలో ఏ హామీలను మీరు ప్రధానంగా పెట్టుకున్నారు, ఏ ఎజెండాను మీరు వారి ముందర పెట్టబోతా ఉన్నారు, 6 ఏళ్లలో మీరు ఏ పనులు చేస్తామని వారికి చెప్తా ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఏమిటి అని అంటే విద్యారంగంలో అన్ని రకాల మేనేజ్మెంట్లో సమస్యలు ఉన్నాయి. ఒకటి సిపిఎస్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన అభ్యర్థులు కూడా గతంలో వచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళంతా కూడా మేము సిపిఎస్ రద్దు చేయిస్తామని వచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో మాకు ప్రభుత్వం ఉంది కేంద్రంలో, కనుక మేము రద్దు చేయిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఏం చేయాలి. నేనేమంటున్నా అంటే నా ఒక్కడితో అయ్యే పని కాదు. బట్ నేనేం చేస్తా, నాకు కలిసి వచ్చేటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, ఇతర పెద్దల యొక్క సహకారంతో చర్చకు పెట్టి ప్రభుత్వాన్ని యూఆర్ఎస్ తెస్తా అంటే యూఆర్ఎస్ని ఆపడానికి నేను ప్రయత్నం చేస్తా. అట్లాగే సిపిఎస్ రద్దు కోసం మీరు హామీ ఇచ్చున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు చేయాలని చెప్పి ఒత్తిడి చేయడానికి నేను ఉపాధ్యాయుల ఉద్యోగస్తుల యొక్క గలంగా నేను తప్పనిసరిగా వ్యవహరిస్తాను. ఇది మొదటిది.